పూర్ణిమ ప్రింట్స్ ఆషాఢం సేల్ ఫ్లాట్ 30-60% డిస్కౌంట్ ప్రతి 5,000 రూపాయల కొనుగోలుపై ఒక చీర ఉచితం. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద హానెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్. పేరు అంబర్ కిషోర్ జా, కమిషనర్ ఆఫ్ పోలీస్, రామగుండం. ఆలోచన అంటే బై ఛాన్సా బై చాయిస్ అండి యూనిఫామ్? బై చాయిస్. మొదటి నుంచి నాకు సివిల్ సర్వీసెస్, నేను కూడా ఆ కోరికకి భాగంగా ప్రిపరేషన్ చేశాను. దాదాపు ఒక 25 లక్షల మంది 20 lakhs మినిమం అయితే రాస్తారు సివిల్స్. ఎంత కష్టపడితే ర్యాంక్ వచ్చింది. ఒక విషయంలో మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే కస్ట్కి ఫీలింగ్ ఉండదు. ఒక విషయంలో మా దృష్టి ఉంటే ఆ విషయం మీద మన దృష్టి ఉండాలి. సార్, వరంగల్లో మీకు బాగా మెమరబుల్ కేసు? వరంగల్లో చాలా మంచి అనుభవం ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ సారక్క సామక్క సైడ్ గురించి మనము ఎఫర్ట్ పెట్టాము. ఏ విధంగా స్టూడెంట్స్కి ఈ అవసరం ఉంటే టెక్నికల్ స్కిల్, అవసరం ఉంటే ఫిజికల్ స్కిల్, అవసరం ఉంటే చాలా కూల్గా రిలాక్స్గా ఒక యోగి అని మీరు అంటున్నారు. మన పని, మనకు ఇష్టం ఉన్న పని ఉంటే, మనకు నమ్మకం ఉంటే మన మనసు మీద, న్యాచురల్గా లీడర్ విల్ బీ పీస్ఫుల్. వాట్ నెక్స్ట్ అనేది సింపుల్గా చెప్తారు డైరెక్షన్ అంటే ఆ పేషెన్స్ అంతా మీకు ఎక్కడ చూసింది? సీనియర్ ఆఫీసర్స్ ద్వారా ఇచ్చిన ట్రైనింగ్. నేను మనకు అదృష్టం మంచి ఆఫీసర్స్ దొరికింది. ఎక్కడ కూడా నేను వెళ్తే నాకు చాలా మంచి ఆఫీసర్స్, నా డీసీపీస్, నా ఏసీపీస్, ఇన్స్పెక్టర్స్ అందరు ఒక కమిట్మెంట్తో పట్టుదలంతో పనిచేసే వాళ్ళు ఉంటే ఏ పని వదలది పట్టుకోవడం. ఇంత టఫ్ ఏరియాలో ఎలా మీరు వర్క్ చేస్తారు? సిచ్యువేషన్ డిఫికల్ట్గా ఉండేవాళ్ళు. కలెక్టివ్గా పని చేయాలి, మా స్టైల్ వాళ్ళకి అర్థం చేసుకోవాలి. అన్ని డెవలప్మెంటల్ ప్లస్ మా పోలీస్ వర్క్ చేసిన ఏరియా పీస్ఫుల్గా నడిచింది. ఇప్పుడు అక్కడ ఆల్మోస్ట్ మావిజం క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఏం లేదు అక్కడ. గుత్తికోయలు ప్రాబ్లం అవుతుందండి, దాని చాటు ఏం చేస్తారు? గుత్తికోయ కొంతమంది ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి ఉండేవాళ్ళు ఇచ్చిన బెనిఫిట్స్ తీసుకువెళ్ళడానికి పనిలో మేము సహాయంగా ఉండేవాళ్ళు. అట్ ది సేమ్ టైం ఎప్పుడు కూడా వాళ్ళు చట్టం విరుద్ధంగా పనిచేసి ఎప్పుడు కూడా వదిలిపెట్టాము. చట్టం ఫాలో చేసిన వాళ్ళ కోసం చాలా మంచి మిత్రుడు, విరుద్ధంలో ఉన్న వాళ్ళ కోసం చాలా. సార్, వరంగల్లో బ్యాంక్ దోపిడీ, బ్యాంక్కి మెయిన్ గేట్ లేకుండా వెనుక నుంచి ఎంటర్ అయ్యి చాలా ట్యాక్ట్ఫుల్గా. క్రెడిట్ గోస్ టు ది లోకల్ పోలీస్ దట్ వాళ్ళు హార్డ్ వర్క్ చేసి అన్ని, వాళ్ళు ఎంత మాస్కింగ్కి ట్రై చేసినా అన్ని మాస్క్కి అన్మాస్క్ చేసి ఎవరికి దొరకని వాళ్ళు వరంగల్ పోలీసుకి దొరికింది. మనము ఎఫర్ట్ చేసాము. మన దగ్గర ఎవిడెన్స్ టైంలీ దొరికింది. యాక్చువల్గా చెప్తే ఇట్ వాజ్ ఎ గుడ్ వర్క్. బట్ వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద హానెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్. పేరు అంబర్ కిషోర్ జా, కమిషనర్ ఆఫ్ పోలీస్, రామగుండం. బీహార్ చెందిన అంబర్ కిషోర్ జా గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అలాట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వివిధ పోస్టుల్లో పనిచేస్తూ ఫస్ట్ వరంగల్ ఎస్పీగా పనిచేశారు. తర్వాత రాష్ట్ర విభజన తర్వాత అదే వరంగల్లో కమిషనర్గా వెళ్ళారు. ఆయనకు వరంగల్తో బాగా విడిదీరాని అనుబంధం ఏర్పడింది. వరంగల్ ప్రజలు కూడా అంబర్ గారికి బాగా గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ట్రాఫిక్ సెన్స్ అనేది అక్కడ బాగా నేర్పారు. ట్రాఫిక్ వైలేటర్కి ఎలా కౌన్సిలింగ్ చేయడం, అన్నిటికన్నా ముఖ్యంగా అర్ధరాత్రి అకస్మాత్తుగా అన్ని పోలీసులను తనిఖీ చేయడం, ముఖ్యంగా రైల్వే స్టేషన్కి వెళ్ళడం, రైల్వే స్టేషన్లో కాకుండా రైల్వే స్టేషన్లో ఉన్న క్యాంటీన్లో కానీ ఎక్కడైనా ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలు పాల్పడితే వాళ్ళని పట్టుకోవడం అనేది ఆయన స్టైల్. ఆయన మూమెంట్ ఎవరికి చెప్పకుండా సర్ప్రైజ్ చెకప్ చేయడం అనేది ఆయన స్టైల్. ఆ విధంగా వరంగల్ ప్రజల యొక్క మనసును గెలుచుకున్న అంబర్ కిషోర్ గారు ఇప్పుడు ప్రస్తుతం రామగుండం కమిషనర్గా ఉన్నారు. ఇక్కడ ఆయనకున్న ఛాలెంజ్ ఏంటి, దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేస్తున్నారు, ప్రజెంట్ మనం రాబోయే ఛాలెంజ్ సైబర్ క్రైమ్లో మనం పడకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయాన్ని సార్ నాటి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. వరంగల్ ప్రజలు మీకు ఎప్పుడు కూడా మర్చిపోరనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుందండి. ఎస్పీగా వరంగల్ ఉన్నప్పుడు ఒక క్రైమ్ చూశారు,
తర్వాత కమిషనర్గా వచ్చినప్పుడు వరంగల్ ఉన్నారు. అప్పుడు వరంగల్కి ఇప్పుడు వరంగల్కి డిఫరెన్స్ ఏముంది? కానీ పబ్లిక్ మాత్రం మీకు బాగా గుర్తుపెట్టుకున్న ప్రధాన కారణం ఏంటంటే మీరు పబ్లిక్తో ఇంటరాక్ట్ ఎక్కువ అవ్వడం, అన్నిటికన్నా నైట్ సర్ప్రైజ్ చెకప్ చేయడం, ప్రజలకి విజిబుల్ పోలీసింగ్ చూపించడం పట్ల వాళ్ళు మిమ్మల్ని బాగా లైక్ చేస్తున్నట్టుగా మాకున్న ఒక చిన్న రిపోర్ట్ వచ్చింది. మీరు వరంగల్ నుంచి రామగుండం వచ్చారు. రామగుండం డిఫరెంట్ క్రైమ్ ఉండేది. ఒకప్పుడు అంటే నక్సల్స్ మూవ్మెంట్ ఉండేది, ఇప్పుడు పూర్తిగా డ్రై అయింది. కానీ ఇక్కడున్న ఛాలెంజ్ వచ్చింది. ఈ ఛాలెంజ్ని మీరు ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారు? ఎక్కువగా మీరు మెన్కి ట్రైనింగ్ ఇవ్వడం, దాన్ని బట్టి వచ్చే ఇన్పుట్స్ ఎలాగొస్తున్నాయి? సైబర్ క్రైమ్ పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? అంటే పబ్లిక్ ఎలాంటి అవేర్నెస్ తీసుకోవాలి? ఈ విషయం చెప్పే ముందు బీహార్లో టు ఆంధ్రప్రదేశ్ మీ జర్నీ, మమ్మీ డాడీ వాళ్ళందరూ కూడా. నేను బీహార్ రాజ్యంలో మధుబని ఒక డిస్ట్రిక్ట్ ఉంది, అది నా నేటివ్ డిస్ట్రిక్ట్. ఆ డిస్ట్రిక్ట్లో నేను 12th వరకు చదివాము. 12th అక్కడ నుంచి చేసి నేను NIT త్రిచిలో ఇంజనీరింగ్ జాయిన్ చేశాము. ఇంజనీరింగ్ చేసి తర్వాత 1 సంవత్సరం వరకు హిందుస్థాన్ పెట్రోలియంలో పని చేశాము. మళ్ళీ సివిల్ సర్వీసెస్లో సెలెక్షన్ అయితే ఆంధ్రప్రదేశ్ కాడర్ నాకు వచ్చింది. అక్కడ విశాఖపట్నంలో పని చేశాము. మళ్ళీ ఉట్నూరులో ఏఎస్పీగా చేశాము. వరంగల్లో మీరు మంచి ఒక ఓఎన్జీసీ లాంటి కంపెనీలో పనిచేస్తూ ₹1,00,000 జీతం తీసుకుంటూ సివిల్స్ రాని ఆలోచన, ఎందుకంటే బై ఛాన్సా బై చాయిస్ అండి యూనిఫామ్? బై చాయిస్. మొదటి నుంచి నాకు సివిల్ సర్వీసెస్ చేయాలి. మా రాజ్యంలో, మా డిస్ట్రిక్ట్లో ఇది అందరికీ ఒక కోరిక. సో నేను కూడా ఆ కోరికకి భాగంగా ప్రిపరేషన్ చేశాము. అమ్మవారి దయాతో మాకు సెలెక్షన్ అయింది. అది పెద్ద విషయం. చాలామంది చాలా అంటే క్యాపబుల్ ఆఫీసర్స్, మెన్, వాళ్ళు అందరు తయారీ చేస్తున్నారు సివిల్ సర్వీసెస్కి. నాకు వచ్చింది అవకాశం. నేను ఇది అవకాశంకి సరిగా పబ్లిక్కి బెనిఫిట్కు ఏ విధంగా వాడుకుంటున్నామో ఆ విధంగా నేను ఈ సర్వీస్కి చూస్తున్నాను. సార్, దాదాపు ఒక 25 లక్షల మంది 20 lakhs మినిమం అయితే రాస్తారు సివిల్స్కి. అందులో మీరు రావడం, మీరు ఆ కష్టాన్ని ఎలా మీరు చేయించారంటే ఆప్షన్ అయిన తీసుకొని ఎంత కష్టపడితే ఆ ర్యాంక్ వచ్చింది మీకు? ఒక విషయంలో మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే కస్ట్కి ఫీలింగ్ ఉండదు. సో నాకు సివిల్ సర్వీసెస్ బాగా అంటే ఇంట్రెస్ట్, సివిల్ సర్వీసెస్ చేయాలి. నా ఫ్యామిలీలో కూడా కొంతమంది ఆల్రెడీ ముందు చేశారు. మా కజన్ బ్రదర్ ఆల్రెడీ అంటే స్టేట్ సర్వీసెస్లో జాయిన్ చేశారు. సో నేను వాళ్ళకి ఎట్లా తయారీ చేయాలి అది చూస్తున్నా గ్రో అయ్యాము. సో ఇక్కడ కూడా మేజర్గా నాకు కష్టాలు ఎట్లా లేదు. బట్ ఎస్, కొంత సాక్రిఫైస్కి అవసరం ఉంటుంది. పని చేస్తున్నా చదవడానికి టైం సెపరేట్ చేయడానికి ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా కాలేజ్కి స్టడీస్ కంప్లీట్ చేసి మిగిలిన టైంలో మనము సివిల్ సర్వీసెస్ గురించి తయారీ చేస్తే కొంచెం ఇబ్బంది ఉండేవాళ్ళు. బట్ మాకు మంచి ఒక ఫ్రెండ్ సర్కిల్ కూడా అక్కడ దొరికింది కాలేజ్లో. మేము ఆల్మోస్ట్ 5-6 ఫ్రెండ్స్ మనం తయారు చేసిన అమ్మవారి దయాతో మేము అందరు ఈరోజు సర్వీస్లో ఉన్నాము. సో ఆ మంచి నాకు ఒక కంపెనీ దొరికింది మాకు కాలేజ్ నుంచి. అదేవిధంగా సివిల్ సర్వీసెస్లో కూడా నేను ఢిల్లీలో తయారీ చేశాము. అక్కడ కూడా మాకు మంచి టీచర్స్ దొరికారు. నేను ఇప్పుడు కూడా వాళ్ళందరికీ రుణపడి ఉంటాము. ఎప్పుడు కూడా నేను నా గురించి ఆలోచన చేస్తే ముందు మా టీచర్ గురించి ఆలోచన చేస్తాము. మా అలాగా ఒక క్లేకి ఈ విధంగా సేవ్ చేసేవాళ్ళు మా టీచర్స్లు. ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్న టీచర్స్, హై స్కూల్స్లో ఉన్న టీచర్స్, తర్వాత సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో వాళ్ళు చేసిన హార్డ్ వర్క్కి ఇంపాక్ట్ అంటే రైటింగ్లో వాళ్ళు మాకు మళ్ళీ హిందీ మీడియం నుంచి నేను అంటే బీహార్లో ఢిల్లీకి వెళ్ళాము. సో అక్కడ మా రైటింగ్ ఇంప్రూవ్మెంట్ గురించి, తర్వాత అన్ని విషయంలో ఎట్లా మాట్లాడాలి అన్ని విషయంలో వాళ్ళు బాగా మా మీద హార్డ్ వర్క్ చేశారు. సో యాక్చువల్ వాళ్ళ హార్డ్ వర్క్ మీద ఈరోజు నేను ఇక్కడ ఉన్నాము. నేను ఈరోజు కూడా వాళ్ళకి అంటే ఎప్పుడు కూడా నాకు గుర్తు వస్తే థ్యాంక్స్ చేస్తాము. సార్, సివిల్ సర్వీస్ అనగానే ఆ కోచింగ్ అనేది లాంగ్ టర్మ్ కోచింగ్. ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ వస్తూనే ఉంటాయి. మీరు ప్లాన్ బి పెట్టుకొని సివిల్స్ రాశారా, లేదు డైరెక్ట్గా ఛాలెంజ్గా తీసుకొని వెళ్ళారా? నాకు ఆల్రెడీ జాబ్ ఉండేవాళ్ళు. ఆ జాబ్ చేస్తున్నా నేను ఈ ప్రిపరేషన్ చేశాము. కానీ డెఫినెట్లీ సివిల్ సర్వీసెస్లో ఏబీసీ పని ఉండదు. ఇది చాలా కాంపిటిటివ్ ఎగ్జామ్ ఉంది. సో ఫుల్ ఫోకస్ ఉండాలి. 100% కమిట్మెంట్, 100% ఫోకస్. మీ వైపు మీరు 100% ఇచ్చిన తర్వాత అవకాశం ఉంది సెలెక్షన్, లేకపోతే సెలెక్షన్ లేకున్నా కూడా పాసిబిలిటీ ఉంది. బట్ మీరే సగం ఎఫర్ట్ చేస్తే డెఫినెట్లీ ఉండదు. సో యాజ్ ఏ స్టూడెంట్ ఐ సజెస్ట్, అందరికీ నా సజెషన్ ఉంది, మీ వైపు మీకు ఉన్న పరిస్థితి వేరే ఉండొచ్చు. పరిస్థితి మీద ఫోకస్ ఎక్కువ చేయకండి. మీ కమిట్మెంట్ మీద మీ ఫోకస్ ఉండాలి. ఎందుకు, అది మీ చేతిలో ఉంటుంది. ఎవరు టీచర్గా జాబ్ చేస్తున్నారు, ఎవరు సపోజ్ నేను నా ఒక బ్యాచ్మేట్ ఎస్ఐగా పని చేసేవాళ్ళు, వాళ్ళకి కూడా సివిల్ సర్వీసెస్లో మాతో ముందు ర్యాంక్ వచ్చింది. అంటే
హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి రికగ్నిషన్ ఉంటుంది, కమిట్మెంట్ వాళ్ళకి డెఫినెట్లీ సివిల్ సర్వీసెస్ రావడానికి అవకాశం ఉంది. సో ఆ కమిట్మెంట్ ఉండాలి, పట్టుదలంతో పని చేయాలి, డైవర్షన్ లేకుండా చేయాలి. అప్పుడు ప్రిపరేషన్ టైంలో కూడా సర్వీస్ చేస్తున్నప్పుడు కూడా ఒక విషయంలో మా దృష్టి ఉంటే ఆ విషయం మీద మన దృష్టి ఉండాలి. Focus ఉండాలి. మిగిలిన విషయంలో మనము డైవర్షన్ చేస్తే అప్పుడు కూడా సివిల్ సర్వీసెస్లో రావడానికి కష్టం, ఇప్పుడు కూడా ఏ పని చేస్తున్నామో అది రిజల్ట్ రావడానికి కష్టం. ఓకే సో ఆ ఫోకస్ ఇప్పుడు కూడా ఉపయోగపడుతుంది. ఓకే సార్, సాధారణంగా బీహార్ అనగానే గూండాయిజం రౌడీజం ఉంటారు, కానీ బీహార్ నుండే ఎక్కువ సివిల్ సర్వెంట్స్ వస్తుంటారు. నలంద అవ్వచ్చు, మధుబంటి స్టేట్ అవ్వచ్చు. అంటే దానికి రీజన్ ఎక్కువ ఉంటుంది. ఒకవైపు ఏమో పావర్టీ కనిపిస్తుంది, ఒక రౌడీజం కనిపిస్తుంది, అలా అదేవిధంగా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కూడా అటు నుంచి వస్తుంటారు. డెఫినెట్లీ ఒక సోషల్ కాంపోజిషన్ కారణంతోనే క్రైమ్ బీహార్లో ఎక్కువ జరిగింది. కానీ మీరు కూడా చూడాలి, పాపులేషన్ కూడా ఎక్కువ ఉంది, పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉంది, చాలా కారణం ఉంది. కొంత మీడియా కూడా చిన్న విషయంకి పెద్ద చేయడం జరిగింది. సో బీహార్ గురించి మీరు చూస్తే మొదటి నుంచి బీహార్ నాలెడ్జ్ సెంటర్గా ఉండేవాళ్ళు 5000 ఇయర్ బ్యాక్స్ నుంచి. తర్వాత గ్లోబల్ అవేర్నెస్కి మన బుద్ధ గారు అక్కడే జ్ఞానం వాళ్ళకి దొరికింది. అదేవిధంగా అశోక్ అహింస గురించి చెప్పేవాళ్ళు, ఎంత పెద్ద రాష్ట్ర నేత ఉండేవాళ్ళు. సో బీహార్కి మంచి ఇతిహాస్ హిస్టరీ ఉంది. అదేవిధంగా మీరు ఇండిపెండెన్స్ మూవ్మెంట్ టైంలో చూస్తే కూడా చంపారన్ సత్యాగ్రహ ఫస్ట్ టైం బ్రిటిషర్స్ గురించి అంటే అపోజ్ చేయాలి, పబ్లిక్ కలిసి అపోజిషన్ చేయాలి. ఇంతకు 1917 ముందు ఇది ఒక ఎలీట్ వర్గం ద్వారా బ్రిటిషర్స్కి అపోజ్ చేయడానికి సిస్టమ్ ఉండేవాళ్ళు. గాంధీ గారు ఫస్ట్ టైం పబ్లిక్కి మన ఫార్మర్స్కి, నీల్ గ్రోయింగ్ ఫార్మర్స్కి చంపారణలో పిలిచారు, కన్విన్స్ చేశారు, ఇది మీ గురించి మీకు నష్టం అవుతుంది, బ్రిటిషర్స్ మీకు ఎక్స్ప్లాయిట్ చేస్తారు. సో ఆ అవగాహన, ఒక సామాజిక చైతన్యం కూడా బీహార్లో బాగా ఉండేవాళ్ళు. మధ్యలో కొంత ఇన్సిడెంట్స్ జరిగింది, బట్ ఐఎమ్ కాన్ఫిడెంట్కి ఇప్పుడు థింగ్స్ ఆర్ గెటింగ్ బెటర్. అండ్ చాలామంది బీహార్ నుంచి మొత్తం కంట్రీలో వెళ్ళి చదువుతున్నారు, ఫారెన్ కంట్రీస్లో వెళ్ళి కూడా చాలా మంచి చదివి మంచి పదవి హాసిల్ చేస్తున్నారు, గౌరవం తీసుకువస్తున్నారు. అంటే అక్కడ సోషియో ఎకనామిక్ ప్రాబ్లం ఉందంటారు అక్కడ? అన్ని చోట్ల సోషల్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఆ ప్రాబ్లంకి మీరు ఎట్లా మూవ్ అవుతారు, ఆ ఓవర్కమ్ చేస్తారు. బీహార్లో డెఫినెట్లీ ఇండస్ట్రీస్ అంట లేదు. సో ఆ ఇండస్ట్రీ లేకున్నా అక్కడ ఒక ఎడ్యుకేషన్ ఒకటే దారి ఉండేవాళ్ళు. కొంతమందికి మంచి ఎడ్యుకేషన్ లేకున్నా వాళ్ళు వెనుక పడితే అది అన్ని అసాంఘిక కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. కానీ ఎవరికి అవకాశం దొరికింది, ఎవరు కష్టపడి బయట వచ్చారు. మీరు చూస్తే ఢిల్లీ యూనివర్సిటీలో కూడా చాలామంది బీహార్ నుంచి వచ్చి చదివేవాళ్ళు. సో అందరు కంట్రీలో బెంగళూరు చూస్తే, తమిళనాడు చూస్తే అన్ని చోట్ల వాళ్ళు మంచి చదివి మంచి పని చేస్తున్నారు. ఎక్కడ ఉంటే అక్కడ సమాజంలో కలిసి ఉంటారు. బీహార్లో ఉన్న మనిషి ఎక్కడ కూడా వెళ్ళినా మంచి కలిసి ఆ సొసైటీకి సేవ చేస్తున్నారు. ట్రూ. సో సార్ అక్కడ అంటే నేను చెప్తుంది కరెక్ట్. ఎందుకంటే చాలా మంది ఆఫీసులు చూసా, బీహార్ కేటర్ నుంచి వచ్చిన వాళ్ళు పబ్లిక్తో బాగా కనెక్ట్ అయిపోతుంటారు. ఏదో వాళ్ళని పూర్ పీపుల్ ఎడ్యుకేటెడ్ డివైడ్ చేయరు వాళ్ళని. సరే, మీరు ట్రైనింగ్ అయింది, ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ సార్? ఫస్ట్ పోస్టింగ్ నాకు ట్రైనింగ్ టైంలో నేను అనకాపల్లిలో పని చేశాము. ఎస్హెచ్ఓ అనకాపల్లిగా చేశాము 3 months. తర్వాత ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఉట్నూరులో ఏఎస్పీ 2 సంవత్సరం చేశాము. ఉట్నూరు తర్వాత వరంగల్లో అడిషనల్ ఎస్పీ చేసి మళ్ళీ కొత్త డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేయడం జరిగింది 2016లో. అప్పుడు భద్రాద్రి కొత్తగూడెం వన్ ఆఫ్ ది 30 మోస్ట్ నక్సల్ అఫెక్టెడ్ డిస్ట్రిక్ట్ ఉండేవాళ్ళు. సో ఆ డిస్ట్రిక్ట్కి నేను ఫస్ట్ ఎస్పీగా పనిచేసాము 2 సంవత్సరం. తర్వాత 1 సంవత్సరం హైదరాబాద్లో ఓల్డ్ సిటీ పాతావస్తిలో పనిచేసాము డీసీపీగా. మళ్ళీ ఢిల్లీ. ఉట్నూరు మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చిందండి? ఉట్నూరులో అంటే ఫస్ట్ టైం ఒక ట్రైబల్ కల్చర్. ఇంతకుముందు నేను బుక్స్లోనే ట్రైబల్ కల్చర్ గురించి చదివాను. ఫస్ట్ టైం నాకు ఇంటరాక్షన్ ఫేస్ టు ఫేస్. కానీ అది చాలా మంచి అనుభవం. ఎందుకు అక్కడ పబ్లిక్ కూడా బాగా వాళ్ళు అంటే మీరు వాళ్ళతో ఓపెన్గా అయ్యి అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటే వాళ్ళు నేర్పించుకోవడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు. మొన్న కూడా నాకు ఒక పాత పరిచితుడు వచ్చారు. అప్పుడు వాళ్ళు అక్కడ తొడుం దబ్బా బాగా యాక్టివ్ ఉండేవాళ్ళు. రకరకాల సొసైటీలో ఆర్గనైజేషన్స్ ఉంటారు. నేను ఎవరి గురించి పాజిటివ్ నెగటివ్ అనుకోలేము. అందరికీ ఒక రోల్ ఉంది, అందరికీ ఒక బాధ్యత ఉంది, మాది కూడా బాధ్యత ఉంది. కలిసి ఎట్లా పని చేయాలి ఆ విషయం మీద ఫోకస్ చేశాము. నాకు ఉట్నూరులో ఇదే లెర్నింగ్ వచ్చింది. మంచి చట్టాలు కేటగరైజ్ చేయకండి, వాళ్ళకి బుద్ధిపరంగా వాళ్ళకి ఉద్దేశం పరంగా పనిచేస్తున్నారు. మేము కూడా మాకు ఇచ్చిన డైరెక్షన్స్ పరంగా మాకు ఉన్న
ఇన్స్ట్రక్షన్స్ మాకు ఉన్న డ్యూటీ బద్ధం పరంగా పనిచేస్తాము. కలిసి పని చేస్తే లాభం ఎక్కువ ఉంటుంది. పబ్లిక్ దగ్గర మనము మా సర్వీసెస్ బెస్ట్గా ఎట్లా సర్వ్ చేయాలి. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, ఉట్నూరులో ఫస్ట్ టైం మనము ఒక ట్రైబల్ ట్రైనింగ్ క్యాంప్ పెట్టాము. అప్పుడు పిఓగా ఉండేవాళ్ళు, మా ఒక సీనియర్ 2007 బ్యాచ్ సీనియర్ ఉండేవాళ్ళు. వాళ్ళకి సహాయంతో ఫస్ట్ టైం మనము ఆల్మోస్ట్ 200 ట్రైబల్ బాయ్స్ అండ్ గర్ల్స్ గురించి 6 మంత్ వరకు ట్రైనింగ్ పెట్టాము. ఆ ట్రైనింగ్తో 17 ట్రైబల్స్కి సెలెక్షన్ అయింది. ఒక ట్రైబల్ గర్ల్ పీటీజీ గ్రూప్ నుంచి కూడా సెలెక్షన్ అయింది. ఆ 6 మంత్లో నాకు ట్రైబల్ కల్చర్తో అంటే దగ్గర వెళ్ళడానికి చాలా అవకాశం వచ్చింది. ఎందుకు ప్రతిరోజు నేను కూడా వెళ్ళి అక్కడ క్లాస్ తీసుకున్న వాళ్ళు. సో వాళ్ళకి సామాజిక పరిస్థితి ఎట్లా, ఆర్థిక పరిస్థితి ఎట్లా, సొసైటీలో ఏం ఇంపార్టెంట్ ఉంది, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి అవకాశం వచ్చింది. అదేవిధంగా డెవలప్మెంటల్ వర్క్లో కూడా ఉట్నూరులో మాకు దగ్గర వెళ్ళి చూసుకోవడానికి అవకాశం వచ్చింది. ఉట్నూరులో అప్పుడు రోడ్స్ లేవు, వాటర్ ప్రాబ్లం బాగా ఉండేవాళ్ళు. సో అన్ని విషయంలో ఎక్కడ కూడా ఒక విషయం జరిగినా తప్పకుండా పోలీస్కి ఇంటర్వెన్షన్ కావాలి. సో ఇంటర్వెన్షన్ ముందు మనము కారణం అర్థం చేసుకోవాలి. అది నాకు పెద్ద లెర్నింగ్ ఉట్నూరులో. ఓన్లీ టెంపరరీ సొల్యూషన్స్ లేకుండా ఒక ప్రాబ్లం, ఒక సామాజిక ప్రాబ్లం ఉంటే, ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటే, ఆ లా అండ్ ఆర్డర్కి కారణం ఏమిటి, ఆ కారణం అర్థం చేసి ఆ సమాధానంలో మనము ఏ విధంగా భాగంగా ఉండాలి. పెద్ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ లేకపోతే రాజకీయ వ్యవస్థలో మనము ఆ సమస్యకి సమాధానంలో ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేయగలుగుతాము, అది నా లెర్నింగ్. తర్వాత వరంగల్ వచ్చాము. వరంగల్ పెద్ద డిస్ట్రిక్ట్, అక్కడ రకరకాల రెస్పాన్సిబిలిటీస్ ఉండేవాళ్ళు. సో అక్కడే స్టేట్ బైఫర్కేషన్ అయింది. సో ఇట్ వాజ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. సార్ వరంగల్ తర్వాత ఫస్ట్ పోస్టింగ్ భద్రాద్రి కొత్తగూడెం. వరంగల్లోనే నేను ఎస్పీ చేశాము. డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్ ముందు స్టేట్ బైఫర్కేషన్ తర్వాత అక్కడ ఎస్పీ చేశాము. సెకండ్ పోస్టింగ్ భద్రాద్రి కొత్తగూడెం. సార్ వరంగల్లో మీకు బాగా మెమరబుల్ కేసు ఉంది? వరంగల్లో చాలా మంచి అనుభవం ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ సారక్క సామక్క మనకు అప్పుడు పెద్ద జాతర ఉండేవాళ్ళు. ఆ జాతర నేను 2016లో ఎస్పీగా కండక్ట్ చేశాము. ఆ అనుభవం చాలా మంచి ఉంది. అదేవిధంగా వరంగల్లో మనము అప్పుడు కూడా సూసైడ్స్ గురించి, ఎందుకు వరంగల్ 2014లో కూడా బాగా పెద్ద అకాడమిక్ సెంటర్. సో సూసైడ్ గురించి మనము ఎఫర్ట్ పెట్టాము. ఏ విధంగా స్టూడెంట్స్కి ఈ ఇట్లా ఫీలింగ్ ఉంటే, వాళ్ళకి ఒక డిప్రెషన్గా ఉంటే ముందే మనము ఐడెంటిఫై చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి ఆపాలి. అది కూడా 2014లో మనము ట్రై చేశాము. కూడా వెళ్ళినా నేను అక్కడ ఉన్న పరిస్థితి అర్థం చేసి, అన్ని డిస్ట్రిక్ట్లో అన్ని ప్లేస్లో ఒకే ప్రాబ్లం ఉండదు. సో ఆ ప్రాబ్లం అర్థం చేసి మళ్ళీ ఆ ప్రాబ్లంకి సమాధానం ఎట్లా చేయాలి. కానీ డిస్ట్రిక్ట్లో చూస్తే డిస్ట్రిక్ట్లో ఉన్న రిసోర్సెస్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో నేను ఈ సమాధానంతో సహా మన కెపాసిటీ బిల్డింగ్ కూడా ఫోకస్ చేశాము. ఎక్కడ కూడా నేను జాయిన్ చేస్తే అవసరం ఉంటే టెక్నికల్ స్కిల్, అవసరం ఉంటే ఫిజికల్ స్కిల్, అవసరం ఉంటే లీగల్ నాలెడ్జ్ గురించి. నిన్న నేను డీజే మేడంకి కలిసినా కూడా అప్పుడు మేము ఏ విధంగా మనము కలిసి మాకు ఉన్న రిసోర్సెస్, మాకు ఉన్న ఎక్స్పర్టీస్ మనము జ్యుడిషియల్ ఆఫీసర్స్తో షేర్ చేయాలి. అదేవిధంగా జ్యుడిషియల్ ఆఫీసర్స్ దగ్గర ఉన్న ఎక్స్పర్టీస్, వాళ్ళకి ఉన్న అబ్జర్వేషన్స్ ఏ విధంగా మనము మా ఆఫీసర్స్తో షేర్ చేసి వాళ్ళకి కన్విక్షన్స్ ఇంక్రీజ్ చేయాలి. ఆ విధంగా నేను ఎప్పుడు కూడా కోఆర్డినేషన్గా, కొలాబరేషన్తో ఏ విధంగా మన కెపాసిటీ బిల్డింగ్ చేయాలి, ఆ విషయం మీద కూడా ఫోకస్ చేస్తున్నాము. ఇక్కడ కూడా ఆ విషయంలో నేను కన్సన్ట్రేట్ చేస్తున్నాము. సార్ వరంగల్లో మీరు పనిచేస్తున్న టైంలో ఏదైనా ఇష్యూ జరిగితే, మేము వెంటనే ఏమైనా చెప్తే మీరు ఏమాత్రం కనీసం టెన్షన్ లేకుండా ఒక యోగిలాగా ఉండి దాని డైరెక్షన్ చెప్తారు తప్ప, హరి ఎక్కువ వాళ్ళకి టెన్షన్ పెట్టరు, మీరు టెన్షన్ పడకుండా కేవలం ఎగ్జిట్ ఎలాగ ఉంటుంది, దాన్ని ఎలాగ మనం సాల్వ్ చేయాలని చెప్తారు. కానీ చాలా కూల్గా రిలాక్స్గా ఒక యోగి అని మీరు అంటుంటారు. మన పని, మనకు ఇష్టం ఉన్న పని ఉంటే, మనకు నమ్మకం ఉంటే మన మనసు మీద, న్యాచురల్గా లీడర్ విల్ బీ పీస్ఫుల్. ఎందుకు వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంది, ఈ విషయం నాకు తెలిసి ఉంది, మా ఆఫీసర్స్ కాంపిటెంట్ ఉన్నారు, మా మాట వింటారు, ఈ నమ్మకంతో పని జరిగింది. క్రెడిట్ గోస్ టు వరంగల్ పోలీస్. అంటే మీరు ఏం టెన్షన్ పడకుండా రిలాక్స్గా చక్కగా దాని డైరెక్షన్ చెప్తారు తప్ప, కొంతమంది ఆఫీసర్లు ఏదైనా ఒక బ్యాంక్ రాబరీయో లేదా ఇంకో హెచ్బియో, నైట్ హెచ్బి, డే హెచ్బి ఏం జరిగినా కొంచెం టెన్షన్ ఫీల్ అవుతుంటారు. కానీ మీరు మాత్రం జరిగింది, ఓకే లివిట్, నెక్స్ట్ మనం ఏం చేయలేదు, వాట్ నెక్స్ట్ అనేది సింపుల్గా చెప్తారు డైరెక్షన్. అది అంటే ఆ పేషెన్సీ అంతా మీకు ఎక్కడి నుంచి వచ్చిందండి? ట్రైనింగ్ మనకు ఎన్పిఏ నుంచి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత అందరికీ రాదు కదండి అది. సీనియర్ అందరికీ ఉంటుంది. సీనియర్ ఆఫీసర్స్ ద్వారా ఇచ్చిన ట్రైనింగ్, నా అదృష్టం, నాకు చాలా మంచి
ట్రైనర్స్ దొరికారు. ఎవరండి? ఈ ఎస్పీలో ఉన్నప్పుడు మనకు ఎస్పీ విశాఖపట్నంగా ఉండేవాళ్ళు వినీత్ బ్రిజ్లాల్ సార్. ఆహా. ఇప్పుడు కూడా నేను సార్కి గుర్తుపెడుతున్నాము. ఎక్సలెంట్ ఆఫీసర్ సార్. వినీత్ సార్ బ్రిజ్లాల్. 2001 బ్యాచ్. సో సార్ కింద నేను నేర్చుకున్న విషయం ఈరోజు కూడా సార్ కూడా చాలా పీస్ఫుల్గా ఉండేవాళ్ళు. మొత్తం ఈస్ట్ విశాఖపట్నం రూరల్లో సార్కి కూడా చాలా మంచి ఏరియా మీద గ్రిప్ ఉండేవాళ్ళు. అన్నీ నేను సార్తో నేర్చుకుంటున్నాము. ట్రైనింగ్ తర్వాత ఏఎస్పీ అండర్ ట్రైనింగ్ అండర్ సీనియర్ ఆఫీసర్ అన్నీ నాకు హెల్ప్ చేశారు. అదేవిధంగా నేను నా ఊరిలో నా సీనియర్స్తో నా పెద్దవాళ్ళతో నేర్చుకున్న అనుభవం విషయం అది కూడా ఫీల్డ్లో ఎంప్లాయ్ చేస్తున్నాము. కానీ మనకు అదృష్టం మంచి ఆఫీసర్స్ దొరికిన ఎక్కడ కూడా నేను వెళ్తే నాకు చాలా మంచి ఆఫీసర్స్ నా డీసీపీస్ నా ఏసీపీస్ ఇన్స్పెక్టర్స్ అందరు ఒక కమిట్మెంట్తో పట్టుదలంతో పనిచేసే వాళ్ళు ఉంటే ఏ ప్రాబ్లం వచ్చినా మనం సమాధానం చేశాము. సార్ వరంగల్ తర్వాత మీరు భద్రాద్రి కొత్తగూడెం, అది అప్పటికే నక్సల్స్ ఎఫెక్టెడ్ ఏరియా బాగా ఎక్కువ ఉంది. అటు మీకు చింతూరు కుంట అటువైపు నుంచి ఛత్తీస్గఢ్ మూవ్మెంట్ ఉంటుంది, ఒకవైపు ఏఓబి మూవ్మెంట్. ఇంత టఫ్ ఏరియాలో ఎలా మీరు వర్క్ చేశారంటే ఇప్పుడు ఛాలెంజ్ ఎలాగ ఉంటుంది? ఎందుకంటే రోడ్ కనెక్టివిటీ కూడా లేని ఏరియాలు ఉన్నాయి. అప్పుడు సిచ్యువేషన్ డిఫికల్ట్గా ఉండేవాళ్ళు. బట్ మనకు అక్కడ సఫిషియంట్ ఫోర్స్ ఉన్నా అక్కడ కూడా నేను మళ్ళీ ట్రైనింగ్ స్టార్ట్ చేశాము. మనకు చాలామంది సిఆర్పిఎఫ్ నుంచి వచ్చిన వాళ్ళతో మనము ఎట్లా కలెక్టివ్గా పని చేయాలి, మా స్టైల్ వాళ్ళకి అర్థం చేసుకోవాలి. స్పెషల్ ట్రైనింగ్ పెట్టి అక్కడ అందరు ఆఫీసర్స్కి పిలిచి అక్కడ మా మేజర్ ఫోకస్ యాంటీ నక్సల్ ఆపరేషన్ అప్పుడు 2016-18లో ఉండేవాళ్ళు. ఎక్కడ కూడా మనకు ఒక సింగిల్ నష్టం లేకుండా మనము 2 సంవత్సరం నడిపించుకుంటున్నాము. కానీ అక్కడ మూవ్మెంట్ చేసి షెల్టర్ జోన్గా వాడుకునేవారు కదా భద్రాద్రి. మరి ఆ మూవ్మెంట్ని ఎలాగా మీరు కంట్రోల్ చేస్తారు? కంటిన్యూస్గా ఫీల్డ్లో ఆపరేషన్ చేయాలి. మాకు గైడ్ చేసేవాళ్ళు సీనియర్స్ కూడా ఉంటారు. అదేవిధంగా మా లోకల్ ఆఫీసర్స్ కూడా ఫీల్డ్లో తిరుగుతున్నారు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ పబ్లిక్తో కలిసి ఉంటే పబ్లిక్కి ఒక నమ్మకం భరోసా ఇచ్చిన మేము మీ గురించి ఉన్నాము. ఆ ట్రైనింగ్ నేను ఆదిలాబాద్లో చూసాము. అక్కడ కూడా ట్రైబల్ పాపులేషన్ గుత్తి కోయా వాళ్ళు ఉండేవాళ్ళు. మేము లోతు వరకు ఇంటీరియర్ ఊరికి స్పోర్ట్స్ కాంపిటీషన్స్ పెట్టి వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళకి బాధ విని కొంతమందికి బండి కొంతమందికి కిరాణా షాప్ స్టార్ట్ చేయడానికి సపోర్ట్స్ ఉంటే అది కూడా అప్పుడు కలెక్టర్ గారు కూడా మాకు చాలా మంచి అక్కడ ఉండేవాళ్ళు హనుమంతుడు గారు. సో ఎక్కడ కూడా మనకు వెల్ఫేర్కి అవసరం ఉంటే మేము ఒక మీడియంగా ఉండి వాళ్ళకి కనెక్ట్ చేస్తే అడ్మినిస్ట్రేషన్తో వాళ్ళకి బెనిఫిట్స్ వచ్చింది. 30-40 మెంబర్స్కి స్యూయింగ్ మెషిన్ కూడా భద్రాచలంలో ఇవ్వడం జరిగింది. సో అన్ని డెవలప్మెంటల్ ప్లస్ మా పోలీస్ వర్క్ చేసిన ఏరియా పీస్ఫుల్గా నడిచింది. ఇప్పుడు అక్కడ ఆల్మోస్ట్ మావిజం క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఏం లేదు అక్కడ. ఓకే సార్, అక్కడ మీరు చెప్తున్నట్టుగా డెవలప్మెంట్ చేస్తూనే అంటే కూంబింగ్ కూడా ఉండేదా? ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు అది భాగంగా ఉంది. ఎక్కడైనా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ జరిగాయండి మీ దగ్గర? ఏమైనా ఉన్నాయండి అప్పుడు? జరిగింది అప్పుడు. ఇట్స్ ఆల్ ఆన్ రికార్డ్. అంటే ఎన్కౌంటర్స్ ఏమన్నాయండి? ఇట్స్ ఆల్ ఆన్ రికార్డ్. సరెండర్స్ ఎంతమంది ఉండొచ్చు? చాలా మంది. మనం సరెండర్ మీద మొదటి నుంచి చాలా ఫోకస్ చేసాము. కొన్ని పెద్ద సరెండర్స్ కూడా మన దగ్గర అప్పుడు జరిగింది. పేరు నాకు స్పెసిఫిక్గా ఇప్పుడు ఆల్మోస్ట్ 8-9 ఇయర్స్ అయిపోయింది, గుర్తులేదు. బట్ సరెండర్ అండ్ వెల్ఫేర్ ఈ 2 పోలీసింగ్ యాక్టివిటీస్తో కలిసి చేసిన ఈ ట్రైడెంట్తో మనకు ఆ ఏరియా పీస్ఫుల్ అయింది. ఇప్పుడు చాలా. కానీ అక్కడ గుత్తికోయలు ప్రాబ్లం ఉంటుందండి, దాన్ని షార్ట్అవుట్ ఏం చేశారు? గుత్తికోయ కొంతమంది ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి ఉండేవాళ్ళు. బట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కలిసి వాళ్ళ దగ్గర కూడా ప్రభుత్వం ఇచ్చిన బెనిఫిట్స్ తీసుకువెళ్ళడానికి పనిలో మేము సహాయంగా ఉండేవాళ్ళు. అట్ ది సేమ్ టైం ఎప్పుడు కూడా వాళ్ళు చట్టం విరుద్ధంగా పని చేసినా ఎప్పుడు కూడా వదిలిపెట్టాము. చట్టం ఫాలో చేసిన వాళ్ళ కోసం చాలా మంచి మిత్రుడు, విరుద్ధంలో ఉన్న వాళ్ళ కోసం చాలా టఫ్గా కఠిన చర్య తీసుకున్న వాళ్ళు మేము ఉన్నాము. అంటే చట్టం ఫాలో అవ్వకపోతే వేరే యాక్షన్ ఉంటుంది. డెఫినెట్లీ చట్టంకి కారణం ఇదే. మంచి వాళ్ళు చట్ట వాళ్ళకి సెపరేట్ చేయడానికి ఫిల్టర్ ఉంది. మంచి వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి మంచి సౌకర్యం ఉంటుంది, ట్రీట్మెంట్ బిహేవియర్ ఉంటుంది. చెత్త ఎవరు డెలిబరేట్గా కావాల్సిన చట్టం విరుద్ధంగా పని చేస్తే వాళ్ళ మీద తప్పకుండా కఠిన చర్య ఉంటుంది. సార్ భద్రాద్రి కొత్తగూడెం తర్వాత నేను పాత బస్తీలో ఓల్డ్ సిటీలో డీసీపీ సౌత్ జోన్ చేశాను. సార్ పాత బస్తీ అనగానే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. ఫ్రైడే వచ్చిందంటే బందోబస్తు. హైదరాబాద్లో కాదు కదా, సరౌండింగ్లో ఎక్కడ చిన్న ఇష్యూ జరిగినా ఇక్కడ కమ్యూనల్ అవుతుంది. అటువంటి అట్మాస్ఫియర్ ఉన్న పాత ఓల్డ్ సిటీలో మీకు ట్రబుల్ మాంగర్స్ ఎంతమంది ఉండేవారు? ఆ సిచ్యువేషన్ ఎలాగ దాన్ని హ్యాండిల్ చేసుకుంటూ కర్ఫ్యూ లేకుండా మీరు మీ పీరియడ్లో కర్ఫ్యూ ఎట్లా లేకుండా తీసుకొచ్చారు? కర్ఫ్యూ ఒక సంవత్సరంలో ఎప్పుడు కూడా రాలేదు. అది రాలేదు ఎందుకు? బట్
ఎక్కడ కూడా పోలీసింగ్ చేసిన అంటే కానీ ఓల్డ్ సిటీలో ట్రబుల్ మంగర్స్ ఎక్కువ కదండి. ఆల్మోస్ట్ 40% మనకు రౌడీస్, సిటీకి రౌడీస్ సౌత్ జోన్లో అప్పుడు ఉండేవాళ్ళు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ పబ్లిక్కి మీ మీద నమ్మకం ఉండాలి. మేము న్యాయపరంగా ఉన్నాము, మంచి చేసే వాళ్ళకి మేము మంచిగా అవకాశం ఇస్తాము, వాళ్ళకి సమస్యకి సమాధానం చేస్తాము. అదేవిధంగా ఎవరు సొసైటీలో వేరే వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు, చట్టం విరుద్ధంగా పోతున్నారు, వాళ్ళ మీద కఠిన చర్య ఉంటుంది. ఈ నమ్మకం పబ్లిక్కి ఉంటే ఆ విధంగా పబ్లిక్ కూడా మాకు సపోర్ట్ చేస్తారు. సౌత్ జోన్లో కూడా నాకు చాలా మంచి సపోర్ట్ దొరికింది. అన్ని ప్రోగ్రామ్స్, గణేష్ జరిగింది, మిలాదుల్ నబీ జరిగింది, తర్వాత ఈద్, అన్ని ప్రోగ్రామ్స్, బోనాలు. సో అన్ని ప్రోగ్రాంలో నేను మా సీనియర్ ఇచ్చిన గైడెన్స్ పరంగా అప్పుడు మాకు గైడ్ చేసేవాళ్ళు సీనియర్స్ కూడా చాలా పెద్ద అనుభవి సీనియర్స్. సో వాళ్ళకి గైడెన్స్తో నేను పనిచేశాను. కానీ కమ్యూనిటీలు రాకుండా ఎలా తీసుకొచ్చారండి అక్కడ? ఎందుకంటే ఎక్కువగా ఆఫీసర్కి వచ్చి ఫస్ట్ మనము ఇంపార్షియల్గా ఉంటే కమ్యూనల్ రావడానికి అవకాశం తక్కువ. మనము ఇంపార్షియల్ ఉండాలి, ఈ మెసేజ్ పబ్లిక్కి ఉండాలి. అట్ ది సేమ్ టైం ఎప్పుడు కూడా ఈ అప్పుడు సోషల్ మీడియా యాక్టివ్ ఉండేవాళ్ళు, స్టార్ట్ అయింది. సో ఏ విధంగా మనకు ఉన్న కన్సర్న్ ముందు చెప్పాలి. నిజం ఏముంటే చెత్త వాళ్ళు అబద్ధం ప్రచారం చేస్తే ముందే మనము నిజం ఏముంది, మనము ఏం చేస్తున్నాము అంటే కమ్యూనికేషన్లో మేము ముందు ఉండాలి. వాళ్ళకి కమ్యూనికేషన్లో అడ్వాంటేజ్ లేకుండా మనము కమ్యూనికేషన్ ద్వారా పబ్లిక్కి ఫ్యాక్ట్స్ ఏముంది, మా యాక్షన్స్ ఏముంటుంది, ఒకవేళ ఒక ఇన్సిడెంట్ జరిగినా ఇన్సిడెంట్స్కి ఫ్యాక్చువల్ బ్రీఫింగ్ ప్లస్ మా ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఇప్పటివరకు ఏమేమి జరిగింది, ఎట్లా మేము పోతున్నాము, అన్నీ క్లియర్గా చెప్పినా డెఫినెట్లీ పబ్లిక్ నమ్ముతారు. సౌత్ జోన్లో ఉన్న పబ్లిక్ చాలా మంచివాడు. సో వాళ్ళకి సపోర్ట్. మీరు చెప్తున్నట్లుగా 40% రౌడీ షీటర్స్ ఉన్నారు, వాళ్ళ మీద ఫోకస్ ఎలా ఉండేది? రెగ్యులర్గా కౌన్సిలింగ్ చేసేవాళ్ళు, ఎవరు చెత్త చేసినా, ఎవరి మీద కేసెస్ ఉంటే వాళ్ళకి జైలు పంపడం జరిగింది. బదమాస్ ఎవరు ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్కి ఒకటే కఠిన చర్య ఉంటుంది. పీడీ యాక్ట్ ఉండేది అంటారా? చాలామంది మీద. కానీ అప్పుడు మీకు బాగా హెడేక్ ఉన్నాయి రౌడీ షీటర్ ఎదురైంది? రౌడీ షీటర్కి మాతో హెడేక్ ఉండాలి, మాకు వాళ్ళతో ఎందుకు హెడేక్? ఎవరు చట్టం విరుద్ధంగా ఉంటారు వాళ్ళు హెడేక్లో ఉండాలి, వాళ్ళు భయపడాలి. మా డ్యూటీ మేము ఎక్కడ కూడా వెళ్ళినా చేస్తాము. కానీ ఎక్కువ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చేసి వాళ్ళు వేధించడం ఉండేది కదండి. రకరకాల ప్రాబ్లం, ఫ్యామిలీ ప్రాబ్లం, ఫైనాన్షియల్ ప్రాబ్లం, పంచాయతీ రకరకాల. బట్ నేను ఎప్పుడు కూడా చట్టం విరుద్ధంగా మాకు ఉన్న ఏం పవర్స్ ఉంది ఆ పవర్స్ పరిధిలో మేము పనిచేస్తాము. మా పవర్ దాటి నేను ఎప్పుడు కూడా వెళ్ళలేము. కాబట్టి మీకు అక్కడ ప్లస్ అయింది, బయాస్ లేకుండా పనిచేస్తారు మీరు. రైట్ సార్. ఓల్డ్ సిటీ తర్వాత నేను ఢిల్లీలో 4 సంవత్సరం పనిచేశాము, డైరెక్టర్ సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్గా గాజియాబాద్లో. అది కూడా మంచి అనుభవం. చాలా నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నేను సొంతగా డిజైన్ చేసి కండక్ట్ చేశాము. ఆ అనుభవంతో నాకు నమ్మకం వచ్చింది. మా తెలంగాణ పోలీస్కి స్టాండర్డ్ చాలా మంచి ఉంది. నేను కంపారిటివ్ స్టడీ కూడా చూసాము. తర్వాత ఏ విధంగా వేరే స్టేట్స్లో కూడా ప్రోగ్రెస్ జరుగుతూ ఉంది, వాళ్ళు ఏ విధంగా వాళ్ళకి ట్రైన్ చేసి ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు, అది కూడా నాకు అర్థమైంది. సో నెక్స్ట్ టైం నేను రిటర్న్ వచ్చినప్పుడు ఇప్పుడు కొత్త పరిస్థితిలో మేము ఏ విధంగా, మాకు 10 years నుంచి తెలంగాణ పోలీస్ దాదాపు టాప్ ర్యాంక్లో కంట్రీలో ఉంది, అదే మనము ఎట్లా ముందుకి కూడా వెళ్ళాలి, భవిష్యత్తులో కూడా మనము ఏ విధంగా మన లీడ్ మెయింటైన్ చేయాలి, అర్థం చేయడానికి నాకు చాలా మంచి అవకాశం వచ్చింది. మీరు 4 years పనిచేస్తున్నప్పుడు మీరు డిజైన్ చేసిన మంచి ప్రోగ్రామ్ చెప్పండి. అక్కడ మాకు ఒక మంచి ప్రోగ్రామ్ చెప్తే మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫేర్ ద్వారా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, ఐటెక్. ఆ ఐటెక్ ప్రోగ్రాంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేరే కంట్రీస్కి, పువర్ కంట్రీస్కి ట్రైనింగ్ ఫైనాన్స్ చేస్తున్నారు. సో ఆ ట్రైనింగ్కి మాకు అంటే MOU వచ్చింది. సో నేను 3-4 ప్రోగ్రామ్ ఆఫ్రికన్ కంట్రీ గురించి, సుడాన్ గురించి, తర్వాత కంబోడియా గురించి, శ్రీలంక గురించి అండ్ ఆఫ్ఘనిస్తాన్ గురించి కండక్ట్ చేశాము. నాకు చాలా పెద్ద అనుభవం. ఎందుకు ఢిల్లీలో వెళ్ళిన ఒక నవీన అనుభవం తీసుకురావాలి. సో వేరే కంట్రీలో ఏ విధంగా పోలీసింగ్ ఉంది, మన కంట్రీలో ఉన్న పోలీసింగ్ దాదాపు మాకు విజిబుల్ ఉంటుంది, వేరే కంట్రీస్లో ఎట్లా ఛాలెంజెస్ ఏముంది, వాళ్ళకి సమాధానం ఏమిటి. ఇదే విధంగా నాకు 2018లో ఒక అవకాశం వచ్చింది కొరియా వెళ్ళడానికి. అప్పుడు మాకు మా DG గారు రికమెండ్ చేశారు ఒక ఫెలోషిప్కి. సో ఆ ఫెలోషిప్లో నాకు 21 days కొరియాలో ఏ విధంగా ఇంటర్నేషనల్ పోలీసింగ్ ఉంది అర్థం చేసుకోవడానికి కొరియా పోలీస్ ద్వారా ఒక ట్రైనింగ్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన. మొత్తం వరల్డ్లో ఆఫ్రికాలో ఎట్లా ఉంది,
మనకు సెంట్రల్ ఏసియాలో ఎట్లా ఉంది, కొరియాలో ఎట్లా ఉంది, ఆ మొత్తం పోలీసింగ్ సిస్టమ్ చూసుకోవడానికి, డిస్కషన్ చేయడానికి అవకాశం వచ్చింది. సో అన్నీ కల్పిస్తే నాకు స్లోగా, అంటే నేను వేరే వాళ్ళకి ట్రైన్ చేయడంలో ఇంట్రెస్టెడ్ ఉన్నాము. అదేవిధంగా సెల్ఫ్ డెవలప్మెంట్ మీద మా ఫోకస్ ఉంటుంది. ఎక్కడ కూడా అవకాశం వచ్చినా నాకు నేర్చుకోవడానికి ఏముంది అది కూడా నేను ప్రయారిటీలో పెట్టి అర్థం చేసి ముందుకు పోతాను. సార్ మీరు ఆ 4 ఇయర్స్లో 4 స్టేట్స్ మీరు అవగాహన తీసుకున్నారు, అండర్స్టాండ్ చేశారు. ఇందులో పబ్లిక్ యాటిట్యూడ్ ఎలాగుంటుంది, పోలీసింగ్ బిహేవియర్ ఏ విధంగా ఉంటుందండి, ఏ స్టేట్లో ఎలాగుంటుందండి? చాలా డిఫరెన్సెస్. మన దగ్గర ఫ్రెండ్లీ పోలీసింగ్ కనిపిస్తుంది, అలా అదే విధంగా వేరే స్టేట్లు కూడా ఉంటుంది. స్టేట్స్లో డిఫరెంట్ ఛాలెంజెస్ ఉంది. సపోజ్ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఉంటే అక్కడ విజిటర్స్ బాగా ఉంటారు, టూరిస్ట్ బాగా ఉంటారు. సో అప్పుడే 2020-21లో టూరిస్ట్ పోలీసింగ్ గురించి బాగా ఆలోచన జరిగింది. టూరిస్ట్ పోలీసింగ్ ఎందుకు, అక్కడ 20-25% రెవెన్యూ టూరిజం ద్వారా వస్తుంది. అదేవిధంగా యూపీ టూరిస్ట్ పోలీసింగ్ ఏంటంటే పబ్లిక్ టూరిస్ట్ ఎక్కువ టూరిస్ట్ స్పేస్లో మనము టూరిస్ట్ ఏరియాలో ఏ విధంగా మనము పోలీస్కి ట్రైన్ చేయాలి. అక్కడ ఉన్న సపోజ్ మనకు రామగుండం ఉంటే ఇక్కడ 90% మనిషి ఇక్కడ ఉంటారు. మీరు ప్రయాగ్ పోతే, లేకపోతే మీరు హరిద్వార్ పోతే అక్కడ 50% పాపులేషన్ ఫ్లోటింగ్ ఉంది. వాళ్ళకి ఛాలెంజెస్ ఏమిటి, వాళ్ళకి క్రిమినల్ యాక్టివిటీస్ అక్కడ ఎట్లా జరుగుతూ ఉంది. సో ఆ విధంగా కన్సర్న్స్ వేరే వేరే ఉంటుంది. సిమిలర్గా ఢిల్లీ పోలీస్కి ఛాలెంజ్, తర్వాత ఛత్తీస్గఢ్ పోలీస్కి ఛాలెంజ్ వేరే వేరే ఉండేవాళ్ళు. సో సెపరేట్ డెవలప్మెంటల్ లెవెల్ స్టేట్కి ఎట్లా ఉంది ఆ విధంగా పోలీస్కి ఛాలెంజెస్ ఉంటుంది, కెపాసిటీ ఉంటుంది. అందరి దగ్గర నేర్చుకోవడానికి ఏదో ఒక మంచి విషయం నాకు దొరికింది. 4 ఇయర్స్లో మీరు బాగా ఎక్స్పోజ్ అయ్యారు, మైండ్ సెట్లో కానీ లేదంటే నాలెడ్జ్లో కానీ. నెక్స్ట్ మళ్ళీ హోమ్ క్యాటర్కి వచ్చారు, వచ్చిన తర్వాత పోస్టింగ్ ఇక్కడ వచ్చారు. 3 నెలలు నేను డిఐజీ టెక్నికల్ సర్వీసెస్గా చేశాము, తర్వాత వరంగల్ సిపిగా చేశాము. మళ్ళీ ఇక్కడ వచ్చి సార్ వరంగల్ సిపి వెళ్ళారు. వరంగల్ ఎస్పీగా ఉన్నప్పుడు పబ్లిక్ ఎలాగుంది, క్రైమ్ రేట్ ఎలాగుంది? మీరు సిపిగా వెళ్ళి వచ్చేసరికి క్రైమ్ రేట్ మారిందా తగ్గిందా? సిపి ఎస్పీకి జ్యూరిడిక్షన్లో బాగా చేంజ్ అయింది. సో డైరెక్ట్గా కంపారిజన్ చేయడానికి కరెక్ట్ ఉండదు. బట్ డెఫినెట్లీ సొసైటీలో గ్రోత్ అయితే క్రైమ్ కొంచెం పెరుగుతుంది. క్రైమ్కి నేచర్ కూడా ఎస్పీ ఉన్నప్పుడు మోస్ట్లీ ఇది క్రైమ్ యాక్టివిటీస్. మళ్ళీ సిపిగా వెళ్ళినప్పుడు ఫైనాన్షియల్ క్రైమ్, సైబర్ క్రైమ్ అప్పుడు పూర్తిగా లేదు ఎస్పీ ఉన్నప్పుడు. ఈసారిగా వెళ్ళినప్పుడు సైబర్ క్రైమ్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ రెస్పాన్సిబిలిటీ. చిట్ ఫండ్ గురించి నేను చూసాము. ఫస్ట్ టైం నాకు ఏ విధంగా సొసైటీలో ఇది ఈ యాక్టివిటీస్ నడుస్తుంది తెలిసింది. ఇంతకుముందు ఫస్ట్ టైంలో నేను ఎప్పుడు కూడా ఈ సైబర్ క్రైమ్, తర్వాత ఈ చిట్ ఫండ్ క్రైమ్స్ గురించి చూడలేము. బట్ సొసైటీకి గ్రోత్ పరంగా మనం కూడా చేంజ్ తీసుకురావాలి. ఆ చేంజ్ అర్థం చేసుకోవడానికి నాకు వరంగల్ సిపి ఒక ప్లేస్లో నేను ఏ విధంగా కొత్త పరిస్థితి ఎట్లా ఉంది అది అర్థం చేసుకోవడానికి నాకు అవగాహన వచ్చింది. అదేవిధంగా ఏ విధంగా మనము కౌంటర్ చేయాలి, ఏ విధంగా సైబర్ క్రైమ్ గురించి అవేర్నెస్ చేయాలి. అదేవిధంగా నార్కోటిక్స్ కూడా ఫస్ట్ టైంలో నార్కోటిక్స్ వాజ్ దేర్, కానీ లిమిటెడ్ ఏరియాలో. అప్పుడు కళ్ళు ఉండేవాళ్ళు ఎక్కువ, ఈ గుడంబ. బట్ మహబూబాబాద్ అన్ని ఏరియాలో అది వేరే సెపరేట్ డిస్ట్రిక్ట్ అయింది తర్వాత, అప్పుడు ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు వెళ్ళినప్పుడు గాంజాయి ఒక పెద్ద మినేస్గా డెవలప్ అయింది. సో ఆ మినేస్కి ఎట్లా మనము కంట్రోల్ చేయాలి, అది డిస్ట్రిక్ట్లో నేను సెపరేట్ డ్రగ్ కంట్రోల్ టీమ్ వరంగల్లో పెట్టాము. సో ఉన్న పరిస్థితికి చూసి మనము ఏ విధంగా వాళ్ళకి కౌంటర్ చేయాలి, ఆ ఆలోచనతో నేను ముందుకు వెళ్ళాను. వరంగల్ సిపిగా సార్ వెళ్ళేసరికి క్రైమ్ రేట్ పెరిగిందా తగ్గిందా పక్కన పెడితే ఆయన డిఫరెంట్ స్టైల్ పోలీసింగ్ చేశారు. అర్ధరాత్రి సెక్యూరిటీ అంటే ఆదుకున్న సెంట్రీ కూడా చెప్పకుండా సర్ప్రైజ్ చెకప్ చేయడం, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్కి వెళ్ళడం, కేవలం తిరిగి రాకుండా పబ్లిసిటీ కోసం కాకుండా అక్కడ పబ్లిక్ పాసెంజర్లు ఏం సఫర్ అవుతున్నారా అనే విషయంతో పాటు ఇంటి అంటే క్యాంటీన్లోకి వెళ్ళి ఎవరైనా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నారా అనే విషయాలను తనిఖీ చేయడం. అన్నిటికన్నా ఇంపార్టెంట్, వరంగల్లో ఒక దోపిడీ జరుగుతుంది బ్యాంక్ది. దానికోసం వాళ్ళు వెళ్ళి పట్టుకుంటే మిగతా రాష్ట్ర పోలీసులు వస్తారు. అంటే ఒక దొంగ కోసం అయితే మిగతా రాష్ట్రాలు కూడా అలర్ట్ చేసే విధంగా ఆ టీం వర్క్ చేశారు. ఈ 2 విషయాలను సార్ అంటే తెలుసుకున్నాం. సార్ వరంగల్లో పబ్లిక్ ఎక్కువగా మీ మీద ఎక్కువ హోప్స్ పెట్టుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మీరు మిడ్నైట్ సడన్గా ఎక్కడో దగ్గర కనిపిస్తారు. ఎక్కడైతే నలుగురు గ్యాదర్ అవుతారో ఆ టైంలో మీరు రావడం, వాళ్ళందరూ ఎస్కేప్ అవ్వడం, లేదా రైల్వే స్టేషన్కి వెళ్ళడం, చెక్ చేయడం, బస్ స్టేషన్ రావడం, చెక్ చేయడం, ఇవన్నీ చేయడంతో పోలీసుల మీద ప్రజలకు ఒక భరోసా వచ్చింది. నైట్ టైం మనకేం కాదు అని ఒక భరోసా మీద ఉన్నారు. ఆ కాన్సెప్ట్ తీసుకురావడానికి మీకు 4 ఇయర్స్ తీసుకున్న ట్రైనింగ్ వచ్చిందా, లేదా కొత్తగా తీయాలి, సడన్గా సర్ప్రైజ్ చెక్ చేయాలి అని ఆలోచన ఎందుకు వచ్చిందంటే? వరంగల్ 2014లో తర్వాత 24లో బాగా చేంజ్ అయింది.
నైట్ లైఫ్ ఇంతకుముందు ఉండేవాళ్ళు లేదు. కానీ నేను సిపిగా జాయిన్ చేసినప్పుడు నేను చూసాము 12-1 వరకు కూడా రోడ్ మీద స్టూడెంట్స్ తిరిగేవాళ్ళు. మూవ్‌మెంట్ కూడా పెరిగింది. కొన్ని ఐటీ యాక్టివిటీస్ కూడా అక్కడ పెరిగింది. సో, ఆ విధంగా ఉంటే 24/7 పోలీసింగ్ ఉండాలి. కమిషనరేట్‌కి ఇదే బ్యూటీ ఉంటది. ఎప్పుడు కూడా ఆఫీసర్స్ ఉంటారు, అలర్ట్‌నెస్ ఉంటది. వాళ్ళు అవైలబుల్ ఉన్నారా, అలర్ట్ ఉన్నారా, ఏ విధంగా మన ప్రజలతో ఇంటరాక్ట్ అవుతున్నారు, ఆ చూసుకోవడానికి నేను వెళ్ళేవాళ్ళు. నాకు కూడా అవగాహన వచ్చేవాళ్ళు. ఏ ఏరియా వెళ్తే అక్కడ ఏ ప్రాబ్లమ్ ఉంది. మన కన్ను నుంచి చూసినా సీయింగ్ ఈజ్ బిలీవింగ్. మనం ఒకసారి చూస్తే నాకు నమ్మకం ఉంటది. మాకు కూడా మా వాళ్ళు ఆఫీసర్స్ ఎట్లా చేస్తున్నారు కనిపిస్తది. అదేవిధంగా ప్రజలకి కూడా మేము ఉన్నాము. అది కనిపిస్తే వాళ్ళకి భరోసా ఉంటది. సో, ఇట్ వాస్ ఎ గుడ్ ఎక్స్‌పీరియన్స్. తర్వాత కానీ మీరు ఇల్లీగల్ యాక్టివిటీ ఎక్కడ జరుగుతుందో పిన్ పాయింట్ కాడికి వెళ్ళేవారట కదండి మీరు. అంటే అంతా మీకు మైగ్రేట్ ఇన్ఫర్మేషన్ ఎలాగొచ్చేది? ఇంటెలిజెన్స్ మొదటి నుంచి నేను ఎస్పీ అంటే ఓఎస్డీ చేశాము, ఎస్పీ ఎక్స్ట్రీమిస్ట్ అఫెక్టెడ్ ఏరియాలో చేశాము. సో, డెఫినెట్లీ ఆ ఏరియాతో నాకు కనెక్షన్ ఉంటుంది. నేను ఎప్పుడు కూడా ఎవరు ఫోన్ చేసినా వాళ్ళతో మాట్లాడి, వాళ్ళతో అడిగి విషయం అడిగి వాళ్ళకి బాధ ఉంటే డెఫినెట్లీ ఎంకరేజ్ చేస్తాము. మాకు చెప్పండి, ఎస్ఎంఎస్ చేయండి. మేము ఎప్పుడు కూడా ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇవ్వాలి ఆ ఉద్దేశంతో వెళ్తున్నాము. ఆ సొల్యూషన్ కోసం మేము అందరికీ ఎంకరేజ్ చేస్తాము. మీకు ఉన్న జెన్యున్ కన్సర్న్ మీరు నా దగ్గర తీసుకురండి. ఆ కారణంతోనే నాకు ఇంటెలిజెన్స్, నాకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉండేవాళ్ళు. కానీ సిపిగా మీరు వెళ్తే మీ సబార్డినేట్స్ కొంతమంది సఫర్ అయ్యారు. మాకు యాక్సెస్ లేకుండా పోతుంది పబ్లిక్కి మాకు. మన డ్యూటీ ఉంటుంది. ఎక్కడ కూడా మా డ్యూటీ వచ్చినా హ్యాపీగా చేయాలి. మొత్తం రాష్ట్రం ఒకటే. ఇప్పుడు ఇక్కడ హ్యాపీగా పని చేస్తున్నాము. ఇక్కడ ఒక పెద్ద ఏరియా ఉంది, రకరకాల ఛాలెంజెస్ ఉంది. సో, ఇక్కడ నేను ఈ ఛాలెంజెస్కి ఏ విధంగా మీట్ అవ్వాలి, అదేవిధంగా మన ఆఫీసర్స్కి కాంపిటెన్సీ, కెపాసిటీ, మోటివేషన్ ఎట్లా రేజ్ చేయాలి, సో దట్ పబ్లిక్కి ఒక మంచి పోలీసింగ్ ఎక్స్పీరియన్స్ రావాలి. అడ్మినిస్ట్రేషన్తో కలిసి మాకు ఇక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, జ్యుడిషియల్ సిస్టమ్స్ అందరితో కలిసి మా రిజల్ట్ తీసుకురావడానికి ఎట్లా ఫోకస్. మీరు సూపర్విజన్ ఆఫీసర్ ఉన్నారు కాబట్టి మీరు మీ సబార్డినేట్తో చేయించాల్సింది పోయి మీరే డైరెక్ట్గా ఫీల్డ్లోకి వెళ్తున్నారు. దాంతో పబ్లిక్కి మీకు మంచి యాక్సెస్ వస్తుంది, మాకు దూరం అవుతుంది మీ సబార్డినేట్స్. నేను ఎప్పుడు కూడా నా సబార్డినేట్స్కి అంటే మీరు సబార్డినేట్గా చూడలేము. నేను వాళ్ళకి నా కొలీగ్గా చూస్తున్నాము. ఈ సిస్టంలో మేము ఏఎస్పీగా చేశాము, ఈరోజు డిఐజీ ఉన్నాము. సో, ఈరోజు ఏఎస్పీ ఎవరు నా దగ్గర ట్రైనింగ్ చేశారు, వాళ్ళు ఏఎస్పీగా పనిచేస్తున్నారు. సో, ర్యాంక్ హైరార్కీ పని గురించి ఉంది, కానీ ఈ పనికి మంచి చేసుకోవడానికి ఉంది, ఇబ్బంది పెట్టుకోవడానికి లేదు. నేను ఎప్పుడు కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఉంటే ఇన్ఫర్మేషన్ నేను నా ఆఫీసర్స్కి షేర్ చేస్తాము. వాళ్ళకి ప్రాపర్ యాక్షన్ చేయడానికి నేను డైరెక్ట్ చేస్తాము. చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నాము. సో, ఎప్పుడు కూడా పబ్లిక్ నా దగ్గర డైరెక్ట్గా రావాలి, వేరే వాళ్ళ దగ్గర వెళ్ళకండి అట్లా ఐడియా లేదు. మీరు చెప్పలేదు కానీ పబ్లిక్ మాత్రం వరంగల్ పబ్లిక్ అంబర్ కిషోర్ జా గారు మాకు గాడ్, ఎస్ఐ కాదు, సిఏ కాదు, ఏసీపీ కాదు, డీసీపీ కూడా కాదు అన్న ఒక ఫ్రేమ్లో తీసుకొచ్చారు. అందరు చేసిన పని మనం ఒక టీమ్గా, మీరు దోపిడీ గురించి చర్చ చేశారు, అప్పుడు డీసీపీ జనగావ్ గారు చేసిన హార్డ్ వర్క్, మనము ఒక టీమ్గా పని చేస్తాము. పోలీస్ డిపార్ట్మెంట్ ఇండివిజువల్ పని లేదు. సక్సెస్కి కారణం అందరు చేసిన టీమ్ వర్క్, హార్డ్ వర్క్, అందరు పులప్ చేసిన వాళ్ళ రిసోర్సెస్, మాకు ఇచ్చిన డైరెక్షన్స్, మా సీనియర్ మేము ఫీల్డ్ మీద తిరుగుతున్నాము, కానీ మా డీజీ గారు, మా ఏడీజీ గారు మాకు మినిట్లో గైడెన్స్ ఇస్తూ ఉంటే ఈ సక్సెస్ ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ ఏ టీమ్ బేస్డ్ డిపార్ట్మెంట్. సార్, వరంగల్లో బ్యాంక్ దోపిడీ ఆ రోజు ఏం జరిగిందంటే దాన్ని ఎంతగా వెంటాడి వాళ్ళని పట్టుకురావడం, ఆ దొంగల కోసం మిగతా స్టేట్లకు పోలీసులు రావడం, ఒకసారి రాయపర్తి బ్యాంక్ దోపిడీ. ఇప్పుడు కేసు స్టిల్ ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఇన్వెస్టిగేషన్ కాకపోయినా ఆ రోజు ఇన్సిడెంట్ ఏం జరిగింది? బ్యాంక్లో హేస్ట్ జరిగింది. బ్యాంక్కి మెయిన్ గేట్ లేకుండా వెనుక నుంచి ఎంటర్ అయ్యి చాలా ట్యాక్ట్ఫుల్గా అన్ని విధంగా ప్రికాషన్స్ తీసుకున్నారు. చాలా అంటే వాళ్ళకి పాత అనుభవం, ఓల్డ్ అఫెండర్స్. బట్ క్రెడిట్ గోస్ టు ది లోకల్ పోలీస్ దట్ వాళ్ళు హార్డ్ వర్క్ చేసి అన్ని, వాళ్ళు ఎంత మాస్కింగ్కి ట్రై చేసినా అన్ని మాస్క్కి అన్మాస్క్ చేసి యాక్చువల్ అఫెండర్కి ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగింది. వేరే వేరే రాష్ట్రం నుంచి కూడా మా దగ్గర చాలామంది. కానీ వాళ్ళు అప్పటికే చాలా మోస్ట్ వాంటెడ్ కదండి బాబు. ఎవరికి దొరకని వాళ్ళు వరంగల్ పోలీసుకి ఎలా దొరికారండి? అంత మీరు మనము ఎఫర్ట్ చేసాము. మన దగ్గర ఎవిడెన్స్ టైమ్లీ దొరికింది. యాక్చువల్గా చెప్తే ఇట్ వాజ్ ఎ గుడ్ వర్క్. బట్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఐ విల్ నాట్ స్పీక్ మచ్ ఆన్ దట్. ఓకే, రికవరీ ఉందండి అందులో? ఎస్. ఓకే. కానీ మీరు ఒక ఎఫెన్స్ జరిగిన తర్వాత మీ టీంకి పంపించాక వెళ్ళి గోహెడ్ అంటారు, కానీ
కానీ తర్వాత మీకున్న ఆఫీసర్స్ మీ బ్యాచ్మెంట్స్తో మాట్లాడి వాళ్ళకి సపోర్ట్ ఇప్పించడం అనేది ఏ విధంగా డెఫినెట్లీ మనము క్రైమ్ వర్క్లో అందరు ఒకరిది ఒకరు సపోర్ట్ అడుగుతున్నాము. మేము కూడా ఏ స్టేట్కి మేము టీం పంపించినా ఆ టీంకి సహాయం కోసం మా బ్యాచ్మేట్స్ మా జూనియర్స్ వాళ్ళతో మాట్లాడి బట్ ఆల్ దీస్ పార్ట్ ఆఫ్ ఆపరేషనల్ కోఆపరేషన్ Secrets, కోఆపరేషన్ అంతే ఆపరేషన్ కోఆపరేషన్. నెక్స్ట్ వరంగల్ టు రామగుండం. ఇక్కడ రాగానే మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చింది? ఇక్కడ పెద్ద ఏరియా ఉంది, డిస్ట్రిబ్యూటెడ్ పాపులేషన్ ఉంది. సో ఆ డిస్ట్రిబ్యూటెడ్ పాపులేషన్లో కొంతమంది పెద్దపల్లిలో ఉంటారు. ఇక్కడ చూస్తే అన్ని సెంటర్స్లో కొంత పాపులేషన్ ఉంది. సో ఆ డిస్ట్రిబ్యూటెడ్ పాపులేషన్కి మేము ఏ విధంగా సర్వ్ చేయాలి, అది మా ఫస్ట్ ఫోకస్. సెకండ్, రాజీవ్ రహదారి లైఫ్ లైన్ ఉంది. ఇది లైఫ్ లైన్ మీద యాక్సిడెంట్ నాకు చాలా అంటే ప్రయారిటీగా నేను తీసుకున్నాము. ఎందుకు వరంగల్లో ఆల్రెడీ నేను ఎక్స్పీరియన్స్ చేశాము. ఒకవేళ పద్ధతి పరంగా కమిట్మెంట్తో టీం వర్క్ చేస్తే డెఫినెట్లీ తగ్గిపోతుంది. సో ఇది నేను ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ స్టార్ట్ చేశాము. అన్ని విలేజ్లో వెళ్ళి విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీ, అట్లీస్ట్ హైవే మీద ఉన్న విలేజ్కి విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీ ఏర్పాటు చేయాలి. మన స్పెషల్ టీం పంపించి ఎక్కడ షార్ప్ టర్న్స్ ఉంటే, కర్వ్స్ ఉంటే, కల్వర్ట్స్ ఉంటే అన్ని విషయంలో మనము ఫోకస్ చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్, రోడ్ ఉంటే రోడ్, సివిల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటే సివిల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చాలా హెల్ప్ఫుల్గా ఇక్కడ కూడా ఉన్నారు. మొన్ననే 50-60 lakhs కెమెరా తర్వాత వర్క్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది మున్సిపల్ అథారిటీస్ ద్వారా. సో మేము ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేషన్కి ఒక పోలీసింగ్కి సెపరేట్గా చూడట్లేము. అన్ని చోట్ల మనము ఒక టీంకి ఒక భాగంగా ఉన్నాము. కలిసి పని చేస్తే అందరికీ కోఆపరేషన్తో చేస్తే మాకు ఎప్పుడు కూడా అవసరం ఉంటే మేము వేరే డిపార్ట్మెంట్కి వాళ్ళు అడిగిన సపోర్ట్ మేము ఎక్స్టెండ్ చేస్తాము. అదేవిధంగా వాళ్ళ నుంచి కూడా సపోర్ట్ అడిగి, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటే లేకపోతే టెక్నికల్ సపోర్ట్ ఉంటే అడిగి అల్టిమేట్గా పబ్లిక్కి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఆ ఉద్దేశంతో పని చేస్తాము. కానీ ఇక్కడ వరంగల్లో ల్యాండ్ రేట్ పెరగడంతో సివిల్ డిస్ప్యూట్స్ ఎక్కువ వస్తుంటాయి. ఆ కేసులు మీరు ఎలాగ ఐడెంటిఫై చేస్తుంటే ఎస్ఓపి పెడతారా లేదా ఇండివిజువల్గా ఒక కేసుని మీరు రివీల్? ఆల్రెడీ మనకు ఎస్ఓపీస్ ఉంది. ఒకవేళ సివిల్ డిస్ప్యూట్ ఉంటే కోర్టుకి వెళ్ళాలి. క్రిమినల్ యాక్ట్ ఉంటేనే మేము యాక్ట్ చేస్తాము. అది నా ప్రయారిటీ మొదటి నుంచి క్లియర్ ఉంది. కానీ క్రిమినల్ యాక్ట్ ఉంటే వదిలిపెట్టము. సార్ మీరు టోటల్ మీ సర్వీస్లో మీకు ఎక్కువ ట్రాఫిక్ మీద ఇంట్రెస్ట్ కనిపిస్తుంది, ఎందుకంటే ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, దాన్ని తగ్గించాలి ఇంటెన్షన్ ఉంది. ట్రాఫిక్లో 2 ఈస్ ఉంటాయండి, ఒకటి ఎడ్యుకేషన్, 2 ఎన్ఫోర్స్మెంట్, 3వ ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మీకు సంబంధం కాదు. ఈ 2 ఈలో ఎన్ఫోర్స్మెంట్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తారా, ఎడ్యుకేషన్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తారా? మీరు ముగ్గురు చెప్పినా అది కూడా మాకు కన్సర్న్. నేను మీకు చెప్పాము కదా, వచ్చినప్పుడు నేను స్టడీ చేసి ఎక్కడ ఇంజనీరింగ్ మోడిఫికేషన్స్ అవసరం ఉంటే ఇది స్టడీ చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్తో కలెక్టర్ గారితో మాట్లాడి, ఎందుకు ఇంజనీరింగ్ సొల్యూషన్ పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. సైన్ బోర్డ్స్ ఉంటే మనకు స్టాపర్స్ ఉంటే అన్ని టెంపరీగా ఉంటుంది. సో మనము ఒక ఎగ్జామ్ రాయడానికి పోతే మూడు మనకు సబ్జెక్ట్స్ ఉంటే 3 సబ్జెక్టులో బెస్ట్ చేస్తేనే హైయెస్ట్ మార్క్స్ వస్తుంది. ఆ విధంగా అన్ని 3 ఈకి మనము సరిగా వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. పని నడుస్తుంది, ఇంపాక్ట్ డెఫినెట్లీ ఉంటుంది. కానీ మీరు 3 ఈలో ఎడ్యుకేషన్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నట్టుగా కనిపిస్తుందండి. ఎడ్యుకేషన్ ఈజ్ ది ప్రైమరీ థింగ్. ఎడ్యుకేషన్ ఇచ్చిన 2 లాభం ఉంటుంది. ఒకటి, మేము ఎన్ఫోర్స్మెంట్ చేసినా నాకు అవగాహన లేదు చెప్పేవాళ్ళు ఎవరు ఉండదు. సెకండ్, చాలామందికి ఎడ్యుకేషన్తో వాళ్ళకినే లాభం అవుతుంది. ఒకవేళ మీరు హెల్మెట్ పెట్టి వెళ్ళినా లైఫ్ ఎవరికి సేవ్ అవుతుంది, కన్సర్న్ పీపుల్కి అవుతుంది. జస్ట్ బికాజ్ ఆఫ్ ఇగ్నోరెన్స్, చిన్న ఇగ్నోరెన్స్తో పెద్ద నష్టం జరిగేవాళ్ళు. ట్రాఫిక్లో మ్యాక్సిమం మీరు చూస్తే జరిగిపోయిన వాళ్ళు యంగ్ యూత్. ఆ యూత్కి లైఫ్ సేవ్ చేయడానికి మాకు పెద్ద ఒక బాధ్యత. సో ఆ కారణంతో నేను ట్రాఫిక్ మీద ఫోకస్ చేస్తున్నాము. ప్లస్ ట్రాఫిక్కి రిజల్ట్ ఇమీడియట్గా కనిపిస్తుంది. సపోజ్ వరంగల్లో మేము 500 నుంచి 450 చేసాము ఫెటాలిటీకి. సో 50 లైఫ్ మనము ఒకవైపు సేవ్ చేసాము, అది సంతోషం మనకు కూడా ఉంటుంది. కరెక్ట్. సో ఆ కారణంతో ట్రాఫిక్ ప్రయారిటీ. ప్లస్ ట్రాఫిక్ ఈజ్ ద మోస్ట్ విజిబుల్ ఫేస్. ఎవరు వెళ్ళినా పోలీస్ స్టేషన్ లైఫ్లో చూడలేకపోయినా కూడా ట్రాఫిక్ పోలీస్కి ప్రతిరోజు చూస్తారు, ఇంటరాక్ట్ అవుతారు. బయట నుంచి వచ్చిన గెస్ట్స్ కూడా, అరే ఇక్కడ ట్రాఫిక్ మంచి ఉంది, నేను ఒక 2-3 గంటలు తిరిగి వచ్చినా ఇక్కడ కూడా ఇబ్బంది జరగలేదు, ఆ విధంగా చెప్పేవాళ్ళు ఉంటారు. సో మనకు ఇమేజ్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ పోలీస్కి ఇమేజ్కి కూడా ఒక పెద్ద పారామీటర్ ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ ఉంది, లైఫ్ ఉంది, ప్లస్ ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కూడా ఉంది. ట్రాఫిక్ మంచి ఉంటే డెఫినెట్లీ వేరే విషయం కూడా కంట్రోల్లో ఉంటుంది, ఆ ఇమేజ్ పబ్లిక్ మైండ్లో ఉంటుంది. ఓకే సార్, నెక్స్ట్ క్రైమ్ ఎగ్నెస్ట్ ఉమెన్ మీ ఫోకస్ ఎలా ఉంటుంది? డెఫినెట్లీ క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్లో మేము స్పెషల్గా టీం ఏర్పాటు చేసి ఇక్కడ కూడా
భరోసా సెంటర్స్ నేను పర్సనల్గా కూడా విజిట్ చేశాము. సి టీమ్తో రెగ్యులర్గా నేను ఇంటరాక్ట్ అయ్యి మెయిన్గా ప్రివెంటివ్ ఉండాలి. ఇప్పుడు మనకు సిస్టమ్స్ ఉంది, ఈ సిస్టమ్ మంచిగా పనిచేస్తే డెఫినెట్లీ ఇట్ విల్ బీ అండర్ కంట్రోల్. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో కూడా మేము చాలా ఫోకస్ చేసి ఎక్కడ కూడా పోక్సో కేసెస్ ఉంటే టైమ్లీ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలి. ఆ ఉద్దేశంతో నిన్న నేను డీజే గారికి ఇక్కడ పెద్దపల్లి డీజే మేడంకి కూడా కలిసాము. సో ఎక్కడ కూడా అవసరం ఉంటే నేను ముందు వెళ్ళి కలిసి ఎక్స్ప్లెయిన్ చేసి మనకు బాధితులకి న్యాయం ఇవ్వడానికి మా బాధ్యత మేము పూర్తిగా చేయాలి, ఆ ఉద్దేశంతో పనిచేస్తాము. సార్ మీరు క్రైమ్ ఎగ్నిస్ట్ చైల్డ్ మీద కానీ లేదా పోక్సో కేసు మీద కేసులో చాలా ఫాస్ట్ ట్రాక్ పెట్టడం కన్విక్షన్ తీసుకొస్తున్నారు, కానీ ఎక్కువ ఎల్లోప్మెంట్ కనిపిస్తుంటాయి లేదా పోక్సో కేసులో కానీ వాళ్ళకి తెలియక చేస్తున్న పనుల మీద ఆ పోక్సో కేసుల మీద కానీ ఎల్లోప్మెంట్ మీద వాళ్ళ మైనర్స్కి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం చట్టం ఏం చెప్తుంది అన్న విషయం మీద ఫోకస్ చేస్తారు. అంటే డెఫినెట్ కేవలం చట్టం సెక్షన్ కాకుండా ఎడ్యుకేట్ చేయడం. సెక్షన్ గురించి అవగాహన లీగల్ సెల్ ద్వారా స్ప్రెడ్ చేయడం జరుగుతూ ఉంది. మనకు కూడా డిస్ట్రిక్ట్ లీగల్ సెల్కి భాగంగా ఉన్నాము. కొన్ని విషయంలో ఎక్కువ పని చేయడానికి అవకాశం ఉంది. ఐ అగ్రీ అండ్ వీ విల్ వర్క్ ఆన్ దాట్ ఆల్సో. ఓకే సార్, ఫైనల్గా సైబర్ క్రైమ్ ఇప్పుడు మెయిన్ ఛాలెంజ్ సైబర్ క్రైమ్ వస్తుంది. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటాం కాబట్టి పబ్లిక్ అందులో వెళ్లకుండా ఉండడానికి మీరు ఇక్కడున్న రామగుండం పరిసర ప్రాంతాలు పబ్లిక్ ఏ విధంగా ఎడ్యుకేట్ చేస్తున్నారు, ప్లస్ ఇక్కడ ఉన్న ట్రెండింగ్ క్రైమ్ ఏమి వస్తుంది అంటే ఓటీపీ ఫ్రాడ్ వస్తుందా, డిజిటల్ అరెస్ట్ ఉందా, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ నడుస్తుందా? మోస్ట్లీ ఇక్కడ ఓటీపీ ఫ్రాడ్ మనకు కనిపిస్తుంది. డిజిటల్ అరెస్ట్ ఇది చాలా రేర్గా మనకు ఇప్పటివరకు మా ఏరియాలో అది దృష్టిలో రాలేదు. ఇది మోర్ కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఉంది. బట్ మేజర్గా నష్టం ఎవరికి జరిగినా, ఎంత చిన్న పెద్ద జరిగినా భయం ఉంటుంది. డిజిటల్ డివైస్ ఓపెన్ చేస్తేనే మా డబ్బు పోతుంది, ఆ భయం లేకుండా పబ్లిక్కి ఫ్రీగా ఫెయిర్గా డిజిటల్ ఎక్స్పీరియన్స్ లైఫ్లో తీసుకోవాలి. ఆ పరిస్థితి తయారు చేయడానికి మనము సిద్ధంగా ఉన్నాము. నిన్న ఇదే నెల మనకు ట్రైనింగ్ కూడా జరిగింది. మొత్తం టీంతో సహా మేము వెళ్ళి సైబర్ సెక్యూరిటీలో వెళ్ళి మా పిఏ, మా ఇన్స్పెక్టర్ సైబర్ సెక్యూరిటీ అందరితో కలిసి ట్రైనింగ్ తీసుకువచ్చాము. మనము కింద కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము. ఇది కొత్త సబ్జెక్ట్ ఉంది, మనకు అవగాహన ఇప్పుడు వచ్చింది, పని కూడా జరుగుతూ ఉంది, సిస్టమ్ సెట్ అయింది. 1930 హ్యాండిల్ చేయడానికి ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక సైబర్ వారియర్ దగ్గర ఒక స్పెషల్ సెల్ ఉంటుంది. వాళ్ళే ఈ పని చూస్తారు, వాళ్ళే పర్స్యూ చేస్తారు కేసెస్కి. తర్వాత కోర్టులో కూడా మేము ఎక్కడ కూడా డబ్బు ఆపడం జరిగింది. ఆ రిలీజ్ గురించి కూడా నిన్న నేను కలిసి వచ్చాము, రిక్వెస్ట్ చేశాము డీజే మేడంకి. ఇదే విధంగా ఈ సిస్టమ్ ఇప్పుడు సెట్ అవుతుంది. ఇక్కడ మనకు పర్ఫార్మెన్స్ పబ్లిక్ ఏ విధంగా అవేర్నెస్ తీసుకోవాలంటే పబ్లిక్కి అవేర్నెస్కి రెండు దారి ఉంది. ఒకటి, మనము జనరల్ మీడియాలో కూడా ఈ సర్కులేషన్ ఉంది, ఇక్కడ ఇది జరిగింది, ఇది చేయకండి, ఈ కారణంతో. ఎందుకు మనం ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతున్నాము, సోషల్ మీడియా చూస్తున్నాము. సెకండ్ ఉంది, చాలామంది తెలిసినా కూడా ఒక హర్బడిలో లేకపోతే ఒక ఆలోచనతో మాకు లాభం అవుతుంది, ఆ సెల్ఫ్ నాలెడ్జ్ తర్వాత కూడా కొంతమంది గ్రీడీనెస్ కూడా వెళ్తున్నారు, ట్రాప్ అవుతారు. ఆ ట్రాప్లో ఆపడానికి మేము అందరికీ ఒకటే మాట చెప్తున్నాము, ప్రచారం కూడా ఇదే చేస్తున్నాము. ఎప్పుడు కూడా మీకు అన్యాచురల్గా కనిపిస్తే, సపోజ్ ఎవరు మీకు చెప్తే నేను 20% మీకు ఇంట్రెస్ట్ ఇస్తాము ఒక సంవత్సరంలో, డౌట్ చేయాలి, ఎక్కడి నుంచి ఇస్తారు. కామన్ సెన్స్ ఇస్ ది బెస్ట్ డిఫెన్స్. అదేవిధంగా డౌట్ ఉంటే మా దగ్గర రండి, మాకు ఫోన్ చేయండి. చాలామంది నా ఫ్రెండ్స్, బ్యాచ్మేట్స్ కూడా వేరే వేరే సర్వీస్లో ఉన్నా లేకపోతే సివిల్ లైఫ్లో ఉన్న వాళ్ళు ఫోన్ చేస్తారు, మాకు ఎట్లా ఒక SMS వచ్చింది, మీ బండి ఎట్లా సీజ్ చేయడం జరిగింది, ఎంత డబ్బు డిపాజిట్ చేస్తే మీకు రిలీజ్ చేస్తాము. సో లేదు, ఇది తప్పు, ఇది ఫ్రాడ్ చేయకండి. ఆ విధంగా అవేర్నెస్ ఉండాలి. మీకు డౌట్ ఉంటే ఎక్కడ మీరు ఉంటే మీరు కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడగండి వితౌట్ కన్సల్టేషన్. భయపడి త్వరగా ప్రెషర్లో పని చేయకండి, వాళ్ళు మ్యాక్సిమంగా మన ప్రెషర్కి ఎక్స్ప్లాయిట్ చేస్తారు. సో ఆ విధంగా మనం వాళ్ళకి మోడస్ ఆపరండి అర్థం చేసి ఆపాలి. ఇది మనము మీడియా ద్వారా, మన ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా, అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా చాలా సర్క్యులేట్ చేస్తున్నాము. మీ ద్వారా కూడా నా రిక్వెస్ట్ అందరికీ ఉంది, అందరి వ్యూవర్స్కి, దయచేసి ఎప్పుడు కూడా హడబడిలో, ప్రెషర్లో, టెన్షన్లో రియాక్ట్ అవ్వకండి. మీ ఓటీపీ మీ ప్రాణం. ఆ విధంగా మీ ఓటీపీకి, మీ మొబైల్లో వచ్చిన ఓటీపీ ఎప్పుడు కూడా షేర్ చేయకండి. ఒకవేళ ఫెయిలియర్ అయితే నెక్స్ట్ టైం మళ్ళీ చేయండి, నో ప్రాబ్లం. బట్ హడబడిలో ఇస్తే వెళ్ళిపోతుంది మీ పవర్స్. సార్, రామగుండంలో పక్కన మీకు మహారాష్ట్ర బార్డర్, ఆ బార్డర్ ప్రాబ్లమ్స్ కానీ బార్డర్ ఛాలెంజ్ కానీ వస్తున్నాయి. బార్డర్స్ ఉంది. మేము రీసెంట్గానే ఇంటర్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ మీటింగ్ విత్ గడ్చిరోలి కండక్ట్ చేశాము. ఎస్పీ గడ్చిరోలి గారు కూడా వచ్చారు.
సో రెగ్యులర్గా మేము కోఆర్డినేట్ చేస్తున్నాము. ప్రొఫెషనల్ పోలీసింగ్కి ఇది భాగంగా ఉంది. ఇంటర్ స్టేట్ బార్డర్ చెక్ పోస్ట్ ఉంటుంది. కొన్ని విషయం వాళ్ళ వైపు మనకు వస్తుంది. మనము వాళ్ళతో రెగ్యులర్గా మాట్లాడి మన ఏరియాలో పట్టుదలంతో ఉంటే ఏం ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మనము ఇన్ష్యూర్ చేస్తున్నాము. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇది చాలా మంచి డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్లో పని చేసడానికి అవకాశం, మీకు చాలా మంచి పబ్లిక్ సర్వీస్కి ఒక అవకాశం వస్తుంది. ఈ డిపార్ట్మెంట్ మంచి ఆఫీసర్స్కి, మెన్కి బాగా మంచి కేర్ చేసేవాళ్ళు డిపార్ట్మెంట్. సో తప్పకుండా ఎవరికి విల్లింగ్నెస్ ఉంటే మీరు ట్రై చేయండి. మీకు సెలెక్షన్ అయితే మీకు రియలైజేషన్ అవుతుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ విచ్ కెన్ హ్యాపెన్ టు యూ. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ డిపార్ట్మెంట్. తెలంగాణ పోలీస్ అన్ని పోలీస్లో చూస్తే కూడా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెన్ సెంట్రిక్ ఆర్గనైజేషన్. ఇక్కడ ఒక ఆఫీసర్కి, ఒక మెన్కి ఎంత పర్సనల్ కేర్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దిస్ ఈజ్ వెరీ యూనిక్ అండ్ ఐఎమ్ ష్యూర్ దట్ భవిష్యత్తులో మంచి ఆఫీసర్స్ మాకు జాయిన్ చేస్తారు. మా పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ. సామాన్యుడికి న్యాయం చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ అంటున్నారు అంబర్ కిషోర్ జా గారు. ఖచ్చితంగా పేదల ప్రజలకు న్యాయం చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ రండి. పర్టికులర్గా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఓ యూనిక్గా ఉంది కాబట్టి మీరందరూ రండి, పేద ప్రజలకు సహాయం చేయండి, న్యాయం చేయండి. అందులోనే పేద ప్రజలు మీకు బాగా గుర్తుంచుకుంటారని చెప్తున్నారు. ఇప్పుడు కూడా అంబర్ కిషోర్ గారు అంటే వరంగల్ ప్రజలు మర్చిపోవడానికి ప్రధాన కారణం అది. ఏ ఇష్యూ జరిగినా సిపి, ఎస్పీ అని ర్యాంక్ని పక్కన పెట్టి పేద ప్రజల దగ్గరికి వెళ్ళడం, వాళ్ళతో మమ్మకం అవ్వడం, అంతేకాకుండా విజిబుల్ పోలీసింగ్ చేయడం, అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు అనేది ఆయనకి వరంగల్ ప్రజలు బాగా పూర్తిగా గుర్తుపెట్టుకున్నారు. అదేవిధంగా రామగుండంలో కూడా అదే రిపీట్ అవుతుందని ఆశిద్దాం. ఇది అంబర్ కిషోర్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well. And I congratulate him, his boss also, for doing so well.